ఇక మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉంటాడు, శని సప్తమంలో వక్రి అయి ఉంటాడు, రాహు దశమంలో ఉంటాడు, కేతువు తృతీయంలో ఉంటాడు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారి గ్రహ స్థితిని పరిశీలించి చూస్తే ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది. పూర్వ భాద్ర నక్షత్ర జాతకులకి కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా వెంటనే పదవీ ఉన్నతితో పాటు జీతం అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు తాము ఏ ఇంట్లో అద్దెకి ఉంటున్నారో ఆ ఇల్లునే కొనుక్కోగలిగిన అవకాశము, లేక ఏదో ఒకటి మాత్రం పెద్దదైనటువంటి వస్తువుని కొనుగోలు చేయగలిగిన అవకాశం కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి మంచి వసతి కలిగినటువంటి అమోఘమైన భూమి ఖచ్చితంగా కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. దైవపరంగా అయినట్లయితే గణపతిని స్తుతించడం చాలా మంచిది. దానపరంగా అయినట్లయితే ఒక బీద విద్యార్థిని చదువు కోసం మాత్రం దత్తతని తీసుకుని అతనికి సంబంధించినటువంటి ఆ మొత్తం కట్టవలసిన రుసుములు ఏవైతే ఉంటాయో కళాశాలకో పాఠశాలకో దాన్ని అతడి పేరిట కట్టడం మరీ మంచిది. ఇక ఈ రాశి వారు ఈ వారం ఉద్యోగ అభివృద్ధి కోసం చాలా జాగ్రత్త ఆలోచనల్ని చేసుకుంటూ మంచి ఉద్యోగంలోకి ప్రయత్నించడం, వెళ్ళడం కోసం మంచిది.